విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి అవగాహన ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈరోజు సింగనగర్ పరిధిలోని కొత్త రాజరాజేశ్వరపేట షేర్ అండ్ షేర్ స్కూల్లో 1 నుంచి 11 బూతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎస్టేట్ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్ఐ గోవిందరాజుల గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సును పెట్టి రాజకీయ పార్టీ వాళ్ళని ప్రజల్ని పిలిచారు. రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు టీడీపీ నుంచి వైసీపీ నుంచి హాజరయ్యారు తప్ప ఇతర రాజకీయ పార్టీ నుంచి హాజరు కాల. ప్రజానీకం అనేది స్కూల్ చదువుతున్నటువంటి ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి 5వ తరగతి పిల్లల వరకే ఉండారు తప్ప 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా ఈ అవగాహన సదస్సుకు రాలేదంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 80 అధికారులు ఏ విధంగా అవగాహన ఈవీ ప్యాడ్ల మీద ఈవీఎంల మీద అవగాహన ఉందో అర్థమవుతుంది. రాజకీయ పార్టీలకి పెట్టినది వంటిది కూడా పని చేయకపోవటం, ఇప్పటి వరకు పని చేయకపోవటం, నిరుపయోగంగా పడి ఉండటం మీడియా వారికి ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంటుందో బాధ్యత కలిగినటువంటి అధికారులే తెలియజేయాల. డబ్బు కన్నా ఆయుధం కన్నా ప్రధానమైనది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు. అటువంటి ఓటుకి సంబంధించినటువంటి 2024లో ప్రతి ఒక్క ప్రజానీకానికి ఓటు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ ప్రతి ఒక్క ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి ఓటు పోలు చేయించుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా అధికారుల మీద ఉంది. తర్వాత పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీల మీద ఉంది. కానీ కమిషనర్ గారు వస్తానన్నారు, నిన్న రాజకీయ పార్టీల మీటింగ్కి రాలా. కమిషనర్ గారు వస్తున్నారని ఈరోజు సమాచారం చెప్పారు. ఆర్ఐ గారికి సంబంధించి బాధ్యతంగా పాపం మన ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆర్ఐ గారు గోవిందరాజు గారు వారి సిబ్బంది వచ్చారు. నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా ఏఈఆర్ఓలు కానివ్వండి, సంబంధిత కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, ఎక్కడా కూడా కనిపిస్తలా. ఒకసారి అటు పక్కన చూడండి, గ్రౌండ్ మొత్తం మీడియా వారు ఒకసారి చూపించండి, తిప్పండి రౌండ్. అదిగోండి ఒక్క రకమైన ప్రజానీకం లేదు. ఆ మూల ఊడ్చుకుంటున్నటువంటి సోదరీమణులు, ఈ చివర ఉన్నటువంటి ఆట వస్తువులకు సంబంధించినటువంటి పరికరాలు, నిరుపయోగంగా ఉన్నటువంటి బళ్ళు, సెక్షన్లో జరుగుతుంటే ఎల్కేజీ నుంచి 5th క్లాస్ లోపు ఉన్నటువంటి స్కూల్లో విద్యార్థులు మినహాయించి ఎవరికి అవగాహన కల్పిస్తారు, ఎటువంటి వాళ్ళకి తెలియజేస్తారు, ఏంటి వాట్సాప్లో ఫోటోల పరంగా పేపర్లో పని జరిగినట్టు చూపిస్తారా, వాస్తవ పరిస్థితుల్లో ఓటర్లందరికీ అవగాహన కల్పించేటువంటి విధంగా ఉంటారో ఒక్కసారి సంబంధిత అధికారులు చూసుకోవాలా. ఈ నెల 11వ తేదీ నుంచే సెంట్రల్ నియోజకవర్గం షెడ్యూల్ విడుదల చేశారు. నిన్న పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఆఫీసులో జరిగినటువంటి సమావేశంలో రాజకీయ పార్టీలుగా తెలుగుదేశంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే బోనా మిశ్రా గారు పెద్ద ఎత్తున డిమాండ్స్తో కూడినటువంటి వినతిపత్రం కమిషనర్ గారు సబ్మిట్ చే తూతూ మంత్రంగా ఈరోజు మొదలుపెట్టింది ఈ రకంగా ఉంది. సంబంధిత అధికారులు ఉన్నారు. 1 గంట కమిషనర్ గారు వచ్చారన్నారు. 2:30 వరకు పనిచేయాలా. రాజకీయ పార్టీలుగా 1 గంటన్నర ఉన్నాం కాబట్టి రేపు తిరిగి ప్రారంభించాలని చెప్పి అధికారులు కూడా కోరుకుంటూ దీంతో వెళ్తున్నాం. అర్థమైంది. క్యాండిడేట్స్ 16 మంది ఉన్నారు. క్లియర్ అయిన తర్వాత 5 ప్యాడ్లు పడతాయి. అప్పుడు దాని జోలికి రావాలి మనం. అలా అప్పుడు 5 చెకప్లు వచ్చినాయా? 5 కాదండి, 7 అంటే 7 మరి నన్ను 5 అని చెప్పారు. 7 స్లిప్పులు సార్. అది చూద్దాం, కౌంట్ చేద్దాం సార్.